శ్రీరామాయ నమః. పూర్వకాలంలో భక్తి, శక్తి, జ్ఞానం కలిసిన దివ్య అవతారమైన హనుమంతుడు చిన్నప్పట్నుంచి అపారమైన శక్తితో ఉండేవాడు. ఆయనకు సూర్యదేవుడు గురువుగా మారి అన్ని శాస్త్రాలు బోధించేవాడు. సూర్యదేవుడు ఆకాశంలో నిరంతరం ప్రయాణిస్తాడు కాబట్టి హనుమంతుడు కూడా గాల్లో ఎగురుతూ విద్యలు నేర్చుకున్నాడు. రోజులు గడిచాయి. హనుమంతుడు అన్ని శాస్త్రాలు పూర్తిగా నేర్చుకున్నాడు. కాని చివరి ఒక రహస్య విద్య మాత్రమే మిగిలింది. ఆ విద్యను పొందాలంటే ఒక దివ్య నియమముంది. ఆ విద్యను కేవలం వివాహితుడే పొందగలడు. హనుమంతుడు ధర్మాన్ని గౌరవించి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు సూర్యదేవుడు ఒక దివ్య నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తె సువచ్చలాదేవిని హనుమంతుడికి అర్పించాడు. సువచ్చలాదేవి సాధారణ యువతి కాదు. ఆమె తపస్సు శక్తితో వెలిగే దేవకన్య. దేవతల సమక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదంతో ఆ దివ్య వివాహం జరిగింది. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. దేవతలు సంగీతం పాడారు. బ్రహ్మాండమంతా ప్రకాశించింది. కాని ఈ వివాహం లౌకిక జీవితం కోసం కాదు. ఇది జ్ఞానం కోసం జరిగిన దివ్య సంఘటన. వివాహం తర్వాత హనుమంతుడు తన బ్రహ్మచర్యాన్ని కొనసాగించాడు. సువచ్చలాదేవి కూడా తపస్సులో లీనమైపోయింది. ఈ కథ యొక్క అసలు భావం ఏమిటంటే, ధర్మం కోసం త్యాగం, జ్ఞానం కోసం నియమం, భక్తి కోసం నిబద్ధత. అలా హనుమంతుడు శాశ్వత భక్తి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.